సుప్రీంకోర్టులు తీర్పులు కూడా చెప్పేసినాయి. ఏమని? ఇలాంటి వాళ్ళు ఏదైనా దొరికితే గనక ఇలాంటి అదోపాలను చేస్తే ఆస్తులు రాసిన ఆస్తులను మళ్ళీ వెనక్కి రాయించండి అని చెప్పి. కానీ ఆస్తులు రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఆస్తులు అమ్మేసి క్యాష్ రూపంలో ఖర్చు పెట్టేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఎంతని చేయగలుగుతుంది? మనం కదా తప్పులు చేస్తోంది, పొరపాట్లు చేస్తోంది మనం కదా. ఇక్కడ మనం పొరపాట్లు చేసేసి మన పెంపకాల్లో మనం లోపం చూసేసి చిన్నప్పటి నుంచి వాడికి ఏదైతే చెప్పాలో అది కష్టం. ఆ రోజుకి అది చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది మనకి. కానీ చెప్పండి, ఒకటికి 10 సార్లు అది చెప్పిస్తే వాడికి నాటుకుపోతుంది. ఎస్, నా కాళ్ళ మీదే నేనే నిలబడాలి, నా సంపాదన నేనే సంపాదించుకోవాలి, నాన్న జస్ట్ సాయం చేస్తాడు, ఒకవేళ నాన్న దగ్గర 10 లక్షలు 10,000 తీసుకున్నా మళ్ళీ ఇచ్చేసేలా ఉండాలి. అది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ నేర్పారండి మీరు? నాన్న వెనకాల దాక్కోవడం, అమ్మ వెనకాల దాక్కోవడం, నంగి నంగిగా మాట్లాడడం, 4 రూపాయలు కాజేయటం. కాజేయటం అంటే ఇది ఇలాగా. ఇవే కదా మనం నేర్పాం. దాన్నే మొద్దు, మురిపం అని రకరకాల పేర్లు చెప్పుకున్నాం. ఈరోజు ఏమో బాధపడుతున్నాం. చాలా దారుణంగా బాధపడుతున్నాం అందరం కూడా. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూశాక నాకు అనిపించిందండి. అంటే అక్కడ తెలంగాణలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉంది. ఈ సమస్య ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే తల్లిదండ్రులను చంపేసేదాకా వెళ్ళిపోయింది. గెంటేసే వాళ్ళకి ఎలాగో గెంటేస్తున్నారు. ఆడపిల్లలను సరిగా పెంచకపోవడం వల్లే, నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆడపిల్ల వాడిని చంపేస్తే తల్లిదండ్రులకి ఏం సంబంధం? బాగానే పెంచాం కదా అని మీరు అంటున్నారండి. ఆడపిల్ల ఆడపిల్ల ఎలా పెరగాలంటే మగపిల్లాడు ఎలా పెరగాలో అలాగే పెరగాలి. తన ఉద్యోగం తనకు ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తనకు నచ్చిన వాళ్ళతో తను మాట్లాడనివ్వండి. తెలుసుకోవాలి కదా, ఏ మగాడు ఎలా ఉంటాడు, ఏ మగాడు ఎలా బిహేవ్ చేస్తాడని. అసలు ఎవడిని కలవనివ్వకుండా, మనం ఎవరితో ఇంటి పక్కోడితో మాట్లాడనివ్వకుండా చేస్తే ఆ పానీపూరివాడో, బజ్జీవాడో, లేకపోతే బయట గ్యాస్ స్టవ్లు అమ్ముకునే రిపేర్లు చేసుకునేవాడో అలాంటి వాళ్ళు వచ్చి బేబీ పప్పి అది ఇది అని చెప్పి చక్కగా వీళ్ళని వల్ల వేసుకోవడం. వీడికేమో వీడే కనిపిస్తూ ఉంటాడు ఆమెకి, రాముళ్లాగా దేవుళ్లాగా. పోక ఏం చేస్తుంది? వాడు ఈమె కలిసి చేస్తున్న పనులు మనకు తెలుస్తున్నాయి. ఇక మగపిల్లల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు మీకు తెలుసండి, మీకు తెలుసు, మీ అనుభవంలోనే తెలుసు. నేను అన్న దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే నెగిటివ్గా తీసుకోకండి. ఈ ఈ ఆలోచన ఈ ఆలోచన చేయాలండి. చేయకపోతే కష్టం. రేపటి రోజు ఇంకా మనం తట్టుకోలేము. ఎందుకంటే మనకి లైఫ్ స్పాన్ పెరుగుతోంది. ఈరోజు 70 సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు రేపు ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత 80-90లో కూడా బతికే ఉంటారు. ఒక రూపాయి కూడా ఆసరా లేకుండా, మనుషుల ఆసరా లేకుండా, మీ ఫైనాన్సెస్ మీ దగ్గర లేకుండా, మీ సేవింగ్స్ మీ దగ్గర లేకుండా, మీ ఆస్తులు మీ దగ్గర లేకుండా ఎంతని కష్టపడతారు? ఈ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళకి ఏమన్నా పోనీ నొప్పి ఉందా? కాళ్ళు చేతులు లేవా? జ్ఞానం లేదా? చదువు చెప్పించలేదా? ఆలోచించండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తూ ఉందామండి. ఎందుకంటే ఇలాంటివి డిస్కస్ చేయాలి.